జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? సూపర్ గా ఉందండి. బాగుందా? బాగుంది. అంటే పథకాలు ఇంటింటికి వెళ్తున్నాయి అంటున్నారు. ఇంటికి అరువుగా అందరికి వెళ్తున్నాయి. మరి అంటే చాలా మంది ఇప్పుడు చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళందరూ వస్తున్నారు. ఒక జగన్మోహన్ రెడ్డి సపరేట్ గా వస్తున్నాడు. వస్తాడు, ఎవరు బలం వాళ్ళు చూపించుకుంటారు. అంతేనా? అంటే ఎందుకని ఇంతమంది ఆయన మీద ఒకరి మీద పడతారు? ఇంతమంది అంటే సంక్షేమ పథకాలు చేస్తున్నాడు. వాళ్ళకి జనాలకి వెళ్ళే ఓక్స్ లేక ఈయన మీద ఎడుతున్నారు అంతే. అంతేనా? మరి ఈయన ఒక్కడే నెట్టుకు రాగలుగుతాడా వీళ్ళందరినీ కలిసి? ఈజీగా. ఇక మరి చంద్రబాబు కూడా ఈసారి నేను పక్కా వస్తాను, గెలుస్తాను అంటాడు. పక్కా వస్తాడు. ఎవరు? ఆయన చంద్రబాబు వస్తాడా? జగన్ వచ్చేది వస్తాడు. అంటే జగన్ వెనకాల చాలా అంటే కుట్రలు చేస్తున్నారు, అది చేస్తున్నారు అంటున్నారు వైసీపీ వాళ్ళు. నిజమేనా? చంద్రబాబు వాళ్ళు చేస్తున్నారని? చేస్తారండి. అధికారం కోసం అలవాటు పడ్డ వాళ్ళు అధికారం లేకపోతే అలాడిపోతున్నారు, చేస్తారు అంతే. అంతేనా? ఈసారి మరి ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? ఏ ప్రభుత్వం వస్తే మంచిది అనుకుంటున్నారు? ఈ ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం వస్తే మంచిది అనుకుంటున్నారు. ఇంకా మంచి జరుగుతుంది అంతే. అంటే కొంతమంది మరి ఆయన్నే టార్గెట్ గా చేసుకుని చేస్తారు. చెప్పాం కదా, అధికారం అనుభవించారు, ఇప్పుడు అవకాశాలు లేవు, నిరాశ నిస్పృహలో ఉన్నారు. ఏంటి అధికారం వేరే వాడి మీద ఈర్ష్య ద్వేషంతో మారుతున్నారు అంతే. ఈసారి మాత్రం ఎవరు వస్తారు? జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ వస్తుంది. అంటే మీ జిల్లాలో, గుంటూరు జిల్లాలో మాత్రం గుంటూరు జిల్లా వరకు టీడీపీకి బాగుంది. అంటే చంద్రబాబు గారు వస్తే మంచి చేస్తారు. అంటే పవన్ కళ్యాణ్ కూడా కలిశాడు గతంలో. ఇద్దరు కలిసారు కాబట్టి ఒక రకంగా బాగుంటది అంటారా? ఈసారి ఫామ్ చేస్తారా? గవర్నమెంట్ మళ్ళీ సీఎం అవుతారా? ఆయన అవుతాడు అనుకున్నాం. దేవుడు అంటే వైఎస్ఆర్ కూడా చాలా పథకాలు ఇచ్చాము అని చెప్తున్నారు. పథకాలు ఎన్ని సుఖమే ఉంది. రాజధాని లేదు, 3 రాజధానులు, 3 ముక్కలు ఆట ఆడుతున్నాడు. ఏమీ లేదు ఆడ, పుట్టిన నాటకం తప్పి. పథకాలు చాలా అమ్మఒడి కావచ్చు, ఇంకోటి కావచ్చు, చాలా ఇస్తున్నారు. అవి వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి. ఎడం చేత ఇచ్చి కుడి చేత ఎమ్మటా తీసుకుంటున్నాడు. దాని వల్ల ప్రయోజనం లేదు, ఏం అవసరం లేదు. అంటే కంపెనీలు లాంటివి ఏమీ రాలేదంట. ఏమీ రాలా. 3 రాజధానులకు ఒక్క రాజధాని అని ఉందా? రాజధాని లేకుండా చెట్టు కింద కాపురం చేస్తున్నాడు ఇవాళ. మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? ఆయన పరిస్థితి ఏముంది? ఇప్పుడు అయితే ఆయన పాము చేయలేడు. అంత మద్దతు ఇస్తే 2 పార్టీలు కలిపి రూలింగ్ అయింది. ఇద్దరు కలిస్తే గెలుస్తారంటారా? మరి గెలుస్తారు, కంపల్సరీగా గెలుస్తారు. కంపల్సరీగా అంటే ఏమాత్రం సచ్చలేదు. 2024లో సీఎం చంద్రబాబు నాయుడే. అంటే ఏమాత్రం అనుమానం లేదు. మీకేమనిపిస్తుంది అన్న? ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు? టీడీపీ రావాలి. టీడీపీ రావాలి. ఓకే. చంద్రబాబు గారు గతంలో అంటే ఆయన మంచి చేశాడని కాబట్టి ఈసారి వస్తుంది అనుకుంటున్నారా? మంచి చేశాడు కన్నా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక అవకాశం ఇద్దామని ఇచ్చాం వైసీపీ పథకాలు అవి ఇచ్చాం అంటున్నారు. చాలా నవరత్నాల పేరుతో వాటి మీద మేము గెలుస్తాం. ఏం చేసి డెవలప్మెంట్ ఏదన్నా వర్క్ ఏది పనులు లేవు. ఈసారి మరి బాగుంటది. ఈసారికి ఎన్ని సీట్లు గెలుస్తారంటారు వైఎస్ఆర్సీ? సీట్ల వరకు అయితే మనం చెప్పలేములే కానీ టీడీపీ అవుతుంది. టీడీపీ అయితే గెలుస్తుంది. అంటే గవర్నమెంట్ అయితే అలా ఫామ్ అవుతుంది. అవును, పక్కా. పథకాలన్నీ ఇంటింటికి వెళ్తున్నాయా? అందరికి ఇస్తున్నాడు. పథకాలు అందరికి ఇస్తున్నాడు. అమ్మఒడి ఇస్తున్నాడు. మరి పింఛను 3000 చేశాడు కానీ 3000 ఇస్తున్నాడు. మరి చిన్నపిల్లలకి బ్యాగులు, స్కూల్లో భోజనాలు బాగానే చేస్తున్నాడు. మరి ఇంతవరకు చేసిన ముఖ్యమంత్రులు ఉన్నారు కానీ సరే వాళ్ళు ఎట్లా చేసినా ముందు మన కళ కానొచ్చేటట్టుగా ఉంది ఇది. ఈసారి మరి జగన్ ప్రభుత్వం మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా? వస్తుంది అంటారా? అంటే చాలా మంది ఇప్పుడు అంటే ఎక్కువ మంది ఇప్పుడు 2-3 పార్టీలు కలిసి జగన్ ఎదిరించడానికి వస్తున్నారు. ఎన్ని పార్టీలు కలిసినా వాళ్ళ ఓట్లు చూసుకోవడం తప్పితే ఏ ఓట్లు చెలవరాయి. వాళ్ళ ఓట్లు వాళ్ళు చూసుకొని వేసుకుంటారేమో తప్పితే ఏ ఓట్లకి ఏముండదు. ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేరినాయి అంటారా? నెరవేరి 99% ఇచ్చి చేశాడు. బాగా వస్తుంది కదా. అవును. మరి అంటే ఇప్పుడు వాళ్ళ చెల్లి కూడా వస్తుంది, ఆయన పోటీగా నిలబడతానంటుంది. అదే ఇప్పుడు సహజమేనండి రాజకీయంలో. అవి మరి అన్ని బాలకృష్ణ పార్టీలో ఉండడు, పురంధేశ్వర పార్టీలో ఉన్నారు. ఇవన్నీ సహజమే. రాజకీయం అన్నాక వస్తుంటారు, పోతుంటారు. మరి ఎంతమంది వచ్చినా సింగిల్ గా ఓటేస్తాడంటారు? వాళ్ళ గుంపులుగా వచ్చినా సింగిల్ గా వచ్చిన సేఫే వచ్చినట్టు సింగిల్ గా వీళ్ళకి ఎట్లేదన్నా కానీ మళ్ళా అధికారం వచ్చింది జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు ఏం రాడంటారు రాడు. మరి మనం అనుకుందాం ఒక మాట. మరి అదే బడ్జెట్ ఉంది కదా అంతకు ముందు. మరి ఈ డబ్బులన్నీ ఏమైనాయి?
తెలుగుదేశం వాళ్ళు మరి చాలా కాచి తీసుకున్నట్ట లేకపోతే ఎవరికైనా ఇచ్చింది మనకు తెలియదు కదా. ఇదే బడ్జెట్ పెట్టాడు, డబ్బులన్నీ మరి ఇట్లా పథకాలు పంచిండు. అప్పులు తెచ్చినారండు, ఆయన అప్పులు తెచ్చిండు, ఈయన అప్పులు తెచ్చాడు. ఈయన తీసుకొచ్చి జనాలకు పంచిండు, ఆయన తీసుకొచ్చి ఇళ్లలో దాచుకున్నారు రాజకీయ నాయకులు వాళ్ళు. 30 సంవత్సరాల అనుభవం బాగుందా లేదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగుందా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే బాగుంది. ఆయన కొత్తగా వచ్చినా కానీ పర్వాలేదు. అంతలా కరోనాలో కూడా జనాలకి బాగా చేస్తుంటే బయటకు వచ్చి తిరిగి వాలంటీర్లు పెట్టి ఎట్టుందని చూపించాడు. అదే చంద్రబాబు అయితే వయసు తగ్గిపోయింది కాబట్టి కరోనాలో హైదరాబాద్ లో నుంచి బయటకు రాల, ఏసీలో నుంచి. మరి అక్కడ ఉండి మరి కరోనాలో కూడా అంతలా కరువులో కూడా అన్ని పథకాలు అమలు చేసిందంటే మరి ఎవరు గొప్పగా అది ముందు అది కావాలి మనకి. ఈసారి మరి జగన్ కంపల్సరీ వస్తాడు, కంపల్సరీ గ్యారంటీ 100కు 100% వస్తాడు. మీకు ఎలా అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం? ఎలా అనిపిస్తుంది చెప్పండి. గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? మనకు రాదా చెప్పను. ఎలా ఉంది? చెప్పండి. బాగానే ఉంది. బాగుందా? ఈసారి అంటే బాగా చేస్తున్నాడా? పథకాలన్నీ ఇస్తున్నాడా? బాగానే చేస్తా. వస్తున్నాయా మీకు? వస్తున్నాయి. అంటే ఇంత ముందు పరిపాలన బాగుందా, ఇప్పుడు పరిపాలన బాగుందా? ఇప్పుడే బాగుంది. ఇప్పుడే బాగుందా? పెన్షన్లు అవన్నీ ఇస్తున్నాడా? మరి ఇస్తున్నాడా? అంటే వాళ్ళ నాన్నగారికి ఈయనకి ఏమన్నా బాగుందా, లేదా చంద్రబాబు గారి పరిపాలన బాగుందా? చంద్రబాబు పరిపాలన అంటాడు కానీ ఏమి లేదుగా. ఎంత మట్టు ఏం పోయినసారి కూడా అన్ని హామీలు ఇచ్చిండు, ఏమి జగన్ మరి అన్ని హామీలు చేస్తాడు. ఇప్పుడు మరి 2019 నుంచి ఇప్పటి వరకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరినాయా? ఇప్పుడు ఎలా ఉందన్న జగన్ గారి పరిపాలన? బాగుందన్న, చాలా బాగుంది. ఇబ్బందికరంగా ఏం లేదు, చాలా ప్రశాంతంగా నడుపుతుంది ప్రభుత్వం. ఏం కావాలి మనకి? పథకాలు అంటే 2019 నుంచి ఇప్పటి వరకు ఇచ్చిన పథకాలు, గవర్నమెంట్ పథకం మాకు అమలైంది. మేము లబ్ధి పొందిన వాళ్ళు మేము ఉన్నాము, అన్నిట్లో ఉన్నాము. మేము చంద్రబాబు ప్రభుత్వం మాకు ఇబ్బంది కలిగింది, జగన్ ప్రభుత్వం అన్ని కలిగాము. పోయే సమయంలో మేము డిగ్రీ వరకు చదువుకున్న వ్యక్తులు మేము కూడా ఉన్నాం, ఫీజు రియంబర్స్మెంట్ తీసుకున్న వాళ్ళు. అది అంటే ఇప్పుడు 2-3 పార్టీలు కలిసి వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి. జనాలు వేయాలి కదా ఓట్లు, పార్టీలు వస్తే కదా, జనాలు ఓట్లు వేస్తేనే కదా గెలిచేది. అది జనాలు వేయాలి, జనాలు ఓట్లు వేస్తారు, జగన్ గెలిపిస్తారు. అంతా బాగుంది. అంటే ఆయన పథకాలు ఇచ్చే పథకాలు ఇంటింటికి చేరుతున్నాయి అంటారా? ఇంటింటికి డైరెక్ట్ అకౌంట్ కే కదన్నా. అకౌంట్ లో బ్యాంకులు స్కామ్ చేయడానికి ఏం లేదు కదా, డైరెక్ట్ గా అకౌంట్ లకు వచ్చేస్తున్నాయి, రూపాయలకు వచ్చేస్తున్నాయి, తీసుకున్నారు, ఆనందంగా వెళ్తున్నారు. ఎక్కడ దోపిడీ ఏమీ లేదు, ఎక్కడ ఇది అవ్వడానికి ఏమీ లేదు, రూపాయి ఇది అవ్వడానికి కూడా లేదు. అంతా క్లీన్ బాగుంది ప్రభుత్వం. బాగుంది. ఈసారి మళ్ళీ వస్తారంటారా? మళ్ళీ జగన్ గ్యారెంటీ వస్తారు. టైం బాగుంటే ఇంకా ఎక్కువ సీట్లే రావచ్చు, ఎక్కువ రావచ్చు. అంటే ఇప్పుడు షర్మిల గారు కూడా వేరే పార్టీలో జాయిన్ అయ్యి చంద్రబాబుతో జాయిన్ అవుతారు అని చెప్పి. ఏముండదు, ఎంతైనా బ్రాండ్ పడిపోయాక ఎవరన్నా ఏముండదండి. శర్మ గారు వచ్చినా కూడా ఏం అవదు, యాంటీ ఓటు చీలుస్తారు తప్ప ఈ ఓటేం చల్లలేరు కదా. జగన్ గారు టీడీపీ ఓట్లు కూడా ఇలా పడతాయి కదా, శర్మకి పడుతుంది కదా ఒకవేళ. మరి ఇటు యాంటీ ఓటు ఇటు పడిపోద్ది. జగన్ ఓటు జగన్ ఉంది కదా, జగన్ ఓట్లు ఇబ్బంది ఏముంది. ఈసారి అయితే కంపల్సరీ వచ్చే అవకాశం, కంపల్సరీ రావాలి, వస్తారు కూడా. వస్తాడు.